I hate love. I can't love. I can't live with you. మగరాయిళ్ల బలాదూరు తిరగకుండా బుద్ధిగా ఉండమను. కూతురంటే నా పెద్ద కూతుర్లా ఉండాలి. వాళ్ళ అక్కని చూసి నేర్చుకోమను. అలివేని, నేను ప్రశాంతంగా తినొద్దా? తినేటప్పుడు కూడా తిడుతూనే ఉండాలా? నేను తిన్ను. ఇక్కడ కూర్చొని అస్సలు తిన్ను. ఈ డ్రామాలకేం తక్కువ లేదు. ఊళ్ళో నా పరువు తీయడం కాదు, నా పెద్ద కూతుర్లా పరువు నిలబెట్టమను. తినమ్మా. తిను తల్లి. తిను తల్లి. చాలు నాన్న, చాలు. మీరు భోంచేయండి. చాలు రమ్మి, తినబుద్ధి కావట్లేదు. పర్లేదే, నువ్వే కాల్ చేసావు. ప్రణయ్ ప్లీజ్, అసలే నలిగిపోతున్నాను. నువ్వు ఇలా మాట్లాడకు. నేను అంతకంటే నరకం చూస్తున్నాను. మాట్లాడావు మీ నాన్నతో? ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మా నాన్న నన్ను ఎంత నమ్ముతున్నారో తెలుసా? నేను నమ్మాను. నన్ను నట్టేట ముంచుతావా? ప్రణయ్ ప్లీజ్, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మా నాన్నని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఏమండి, ఏమైందండి? రమణి, మన పాపని ఇదిగో ఈ చేతుల్లో పెట్టుకొని ఇదే మెట్ల మీద కూర్చొని ఆడిస్తూ నిన్న కాక మొన్న అన్నం తినిపించినట్టుంది. ఆ బుల్లి బుల్లి పాదాలతో బుడి బుడి అడుగులు వేస్తూ కాళ్ల పట్టీలు చేసే చప్పుడు ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. సరిగ్గా అరచేతిలో ఇవిడిపోయినట్టుండే ఆ పసిమోహం ఏమండి, ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నా బిడ్డ పెళ్ళిడికొచ్చేసింది. అప్పుడే ఈ గడప దాటి అత్తారింట్లో అడుగుపెట్టే సమయం వచ్చేసిందన్న ఆలోచన స్థిమితంగా ఉండనివ్వటం లేదు. ఏమండి, మనసు అదోలా అయిపోతుంది. బాగా దిగులుగా ఉంది. ఏంటండి ఇది చిన్న పిల్లళ్ళ?
ఇంటికి కోడలు కాబోతుందన్న సంతోషం ఉన్నా ఈ దిగులు నన్ను కృంగ తీసేస్తుంది. ఊరుకోండి. ఒరే నాన్న, ఏంట్రా ఇది చిన్నపిల్లళ్ళ? నీ చిన్నతనంలో కూడా నీలో ఇంత బేలతనం చూడలేదురా నేను. కూతురు మీద ఎంత ప్రేముంటే మాత్రం నీ పెళ్ళాం ముందు ఏడుస్తావా? అది రేపటి నుంచి కొడుకుని ఇలా పెంచారేంటి అత్తా అని నన్ను ఏడిపించుకు తింటుంది. పిచ్చి నాగన్నా, కూతురంటే ఎంత ప్రేమరా నీకు? అసలింత బాధపడుతూ పెళ్లి చేయడం ఎందుకు? పెళ్ళాపేస్తే పోలా? ఏయ్, పిచ్చా నీకు? ఏం వాగుతున్నావు? ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అరే, అంత తప్పే మాట్లాడాను. ఈ పెళ్ళ ఆపేద్దామని అంటున్నా. ఎందుకో ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నిన్ను ఏయ్, ఒరేయ్, ఆగరా, ఆగు. ఒసేయ్, బుద్ధి లేని గాడిద, నీ వెర్రి మాటలకి తమాషాలకి హద్దుండదా? పిచ్చివాగుడు వాగుతావేంటి? అలివేని, ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? వాళ్ళ అంతస్తులు వేరు, మన స్థాయి వేరు. అవకాశం వచ్చింది కదా అని అంబరాన్ని ఎక్కేయాలనుకుంటే ఎలా? అందుకు మనకు అర్హత ఉందో లేదో అని చూసుకోవాలి కదా. నోర్మొయ్, నువ్వు నీ పిచ్చివాగుడు. వాళ్ళొచ్చి సంబంధం చేసుకుంటావంటే మంచిదని నువ్వు సంబరపడ్డావు కదే. ఇప్పుడేమైంది నీకు? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించాను. ఏం ఆలోచించేవే నువ్వు? అసలు వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద సంబంధాలొస్తాయి. అలాంటిది వాళ్ళు దిగొచ్చి పైగా సోఫాలు గీఫాలు అన్ని బయట పెట్టేసి కింద కూర్చొని మరి మన స్థాయికి వచ్చి పిల్లని అడగడం, ఖాయం చేసుకోవడం, హడావిడిగా తాంబూలాలు పుచ్చుకోవడం, ఇవేవీ నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అసలే ఎందు అమాయకురాలు, రేపక్కడిది నెట్టుకు రాగలదని నాకనిపించడం లేదు. కొంచెం ఆలోచిస్తే మంచిది. నోర్మయ్, ఆడపిల్లలా తిన్నగా ఉండడం చేత కాదు కానీ నువ్వు చెప్తున్నావా? నా కూతురు వెళ్ళబోయేది ఎవరింటికి అనుకుంటున్నావు? నా స్నేహితుడింటికి. వాళ్ళు దిగొచ్చారు కదా అని తక్కువ అంచనా వేస్తున్నావా? ఇంకోసారి ఎలాంటి పిచ్చి వాగుడు వాగావో నేనేం చేస్తాను నాకే తెలియదు. పో పో ఇక్కడి నుంచి. నానా, దేవకికి ఈ పెళ్ళిష్టం లేదు. ఆవిడగారు మనల్ని డబ్బుతో కొని ఈ పెళ్ళ ఆపాలనుకుంటుందని నాన్నతో దేవకి గురించి నిజం చెప్పలేను. అలాగని అమ్మా నాన్న వాళ్ళు బలంగా నమ్మేటట్టుగా ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని ఆపే మార్గం తెలియడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఎస్, నందు ద్వారానే ఈ పెళ్ళి ఆపితే? నేను ఆలోచించేది కరెక్ట్ కాదేమో, తప్పేమో. తప్పదు, అక్క జీవితం కోసం తప్పైనా చేస్తాను. హలో, హూ ఇస్ దిస్? కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారండి. కాస్తైనా సెన్స్ ఉండదా మీకు? హలో, మళ్ళీ కాల్ చేస్తుంటే కట్ చేయకుండా ఆన్ చేసి మాట్లాడాలనే కామన్ సెన్స్ లేదా మీకు? లేడీ వాయిస్. ఏ డౌటా? ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావట?
తాంబూలాలు కూడా పుచ్చుకున్నారంట. బాగా టాక్ నడుస్తుంది బయట. అవును, చేసుకోబోతున్నాను. నీకేంటి? హలో, నీకోసం తెగ చచ్చిపోతున్నాను ఇక్కడ. నీ ఇష్టానికి ఎవరితోనో చేసుకెళ్ళిపోతే నేనేం చేయను? అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? తెలుగులో అడిగావు కదా, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు కానీ ఇప్పుడు నా ఎదురుగా ఉంటే అబ్బా చాలే రొమాన్స్. ఎదురుగా ఉంటే ఏం చేస్తావేంటి? ఎన్నోసార్లు ఎదురుపడ్డాను, పోసుకొట్టావు. ఇదిగో, నేనంత మంచోడిని కాదు చెప్తున్నా. నువ్వు అంత మంచోడివైతే నాకు మాత్రం ఎక్కడ వర్కౌట్ అవుద్ది? చూడు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. నువ్వంటే నాకిష్టం, నువ్వు నాకు కావాలి. నీకు అదే ఫీలింగ్ ఉంటే రేపు మార్నింగ్ మంగాపురం టెంపుల్ కార్నర్ దగ్గర ఒక పార్క్ ఉంటుంది, అక్కడ కలుసుకో. ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నా, నీ ఫ్యామిలీ లైఫ్కి నేను అడ్డు రాను. వస్తావుగా మరి? మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. బాయ్ బేబీ, టేక్ కేర్. హలో, రేపొద్దున్న వెళ్ళి ఇదెవరితో దీని సంగతి తేల్చాలి. మరచిపోలేని గుణపాఠం చెప్పాలి. ఒకవేళ రాడేమో అని డౌట్ ఉంటుంది. నో డౌట్, మనోడు మెజారిటీ మగాడే. చెప్తా నీ సంగతి. ఎక్కడుంది ఇది? ఎలా పోల్చుకోవడం? అసలు నన్ను ఎవరనుకుని అలా డీల్ చేసావే? చెప్తా నీ సంగతి. నీ స్టైల్లో, నీ రూట్లో వచ్చి, నీ పద్ధతిలోనే మాట్లాడి నీ మొహం పచ్చడి చేస్తా. చెప్తా. హలో ఈఎంఐ ట్రై చేస్తా. హాయ్ చేతు. నేను ఆ దుర్మార్గుడి పిఏ అని అందరికీ తెలిసిపోయినట్టుంది. ఒక్క పిల్ల కూడా కన్సిడర్ చేయట్లేదు. దీని అమ్మ జీవితం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా, ఇట్నే ఉంది జీవితం. జీవితానికి రంగు, రుచి, వాసన ఏది లేదు. మన దిక్కుమాలుడు ఏరియాలో తిరుగుతున్నాడేంటి? హలో, ఎక్కడున్నావు? వీడి దుంపదేగా, వీడికి ఇంత స్వీట్గా మాట్లాడడం కూడా వచ్చా? ఎవరితో మాట్లాడుతున్నాడు? వచ్చావా డార్లింగ్? వచ్చాను స్వీట్ హార్ట్. స్వీట్ ఆట. నువ్వు రావేమో అనుకున్నా బేబీ. నువ్వు నా కోసం అంతలా ఇదైపోతుంటే రాకుండా ఎలా ఉంటాను బేబీ? నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఆతృతగా ఉంది. ఓరి దుర్మార్గుడా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకున్నావు, తర్వాత మొన్నేమో సడన్ గా పెళ్లి కొప్పుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లో చిలక్కొట్లు కొడుతున్నావా? అసలు నువ్వెక్కడున్నావు? వచ్చావా ఇక్కడికి? నన్ను చూడాలని అంత ఆతృతగా ఉందా? ఉండదా మరి? నేనెలా ఉంటానో చూడకుండానే అంత నచ్చానా? నీ వాయిసే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉంటావో అంచనా వేయగలను. నువ్వు బానే అంచనాలు వేస్తున్నావురా. నేని నీ అంచనాల్ని అంచనా వేయలేకపోతున్నా. అబ్బా, ఏం సరసాలాడుతున్నావురా? త్వరగా వచ్చి నా ఎదురుగా నిలబడు డార్లింగ్. నిన్ను చూడాలని మనసొక్కటే తొందర పెట్టేస్తుంది. ఎవరా పిల్ల? వస్తున్నా.
వచ్చేసాను డార్లింగ్. ఇటు ఇదన్నమాట నీ నిజ స్వరూపం. మా అక్కతో పెళ్లి ఫిక్స్ అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయి ఫోన్ చేసి రమ్మనగానే వచ్చేసావంటే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది. నీలాంటోడు మా అక్కకి భర్తగా పనికిరాడు. ఈ పెళ్లి క్యాన్సిల్. హలో, అసలేమనుకుంటున్నావు నా గురించి? నేనొచ్చింది నువ్వు ఎవరో తెలుసుకుని నీకు బుద్ధి చెప్పడానికి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎరగదీస్తున్నావుగా పర్ఫార్మెన్స్. దొరికిపోయాక ప్రతి మోసగాడు ఇలానే మాట్లాడతాడు. ఇదిగో, టూ మచ్గా మాట్లాడుతున్నావు నువ్వు. టూ మచ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది నువ్వు. అసలు నీతో మాటలేంటి? ఈ పెళ్లి క్యాన్సిల్. హలో, వెయిట్. ఏంటి క్యాన్సిల్? నా క్యారెక్టర్ రాంగ్ గా జడ్జ్ చేస్తున్నావు. నేను నిప్పు. అవునవును, నేను నీ అసలు క్యారెక్టర్ తెలుసుకోకపోయి ఉంటే ఆ నిప్పుతోనే నా అక్క జీవితం బుగ్గిపాలు చేసుండేవాడివి. ఇప్పుడే వెళ్తా, పెళ్లి ఆపేస్తా. హలో హలో హలో, ఆగు ఒక నిమిషం. నిన్నే ఏం చేయాలి ఇప్పుడు? హే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సినిమా చూద్దామని. సినిమానా? ఆ తమది భయ్య పిక్కే మొత్తం చూసా. మామూలుగా లేదుగా. ఏటట అందరి ముందేమో సాంప్రదాయిని సుప్పిని సుధభూసని, ఎవరు లేకపోతే జింతాక జితా జితా జింతా తత్త. ఏ రూథర్, నా పెళ్లి ఒప్పుకోలేదుగా, ఇప్పుడు మీ పెళ్లి ఆగిపోతుంది. చెప్తారా నీ సంగతి? ఏం చెప్తావు? ఉద్యోగంలో సిపెక్కేస్తావా? నేను తప్ప వేరే దిక్కేలేదు నీకు. దేవకి, ఏంటి పొద్దున్నే సీరియస్గా ఆలోచిస్తున్నావు? సీరియసా? అదేం లేదు. నువ్వు చెప్పకపోయినా దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు నందు గురించి తప్ప ఇక ఏదీ సీరియస్గా ఆలోచించవని నాకు తెలుసు. చూడు దేవకి, నందుకి ఇందుతో పెళ్లి నిశ్చయించిన దాని గురించి నీకు సందేహాలుండొచ్చు. కానీ నన్ను నమ్ము, ఇందు నందుకి మంచి లైఫ్ పార్ట్నర్ అవుతుంది. అసలు పెళ్లే వద్దనుకున్నవాడు ఇందుని చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటే నువ్వే అర్థం చేసుకో. అసలు ఇంకో విషయం చెప్పనా? ఎప్పుడూ జిమ్లో వర్కౌట్స్ చేసేవాడు ఇవాళ వాకింగ్ అని పబ్లిక్ పార్క్కి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? వాడు చెప్పలేదు కానీ ఐ కెన్ గెస్. వాడు తప్పకుండా ఇందుని కలవడానికే వెళ్ళుంటాడు. వాడు హ్యాపీగా ఉన్నాడు. నువ్వేం వర్రీ కాకు. వెళ్ళి కాసేపు దేవుడికి నమస్కారం చేసుకుని వస్తాను. ఇదొకటి సమయానికి స్టార్ట్ అవ్వదు. ఏ రోజైతే డబ్బులు నగలు ఇచ్చి తన దుష్ట బుద్ధిని బయటపెట్టిందో అప్పట్నుంచి ఆవిడగారు పేరు తలుచుకుంటేనే చిరాకొస్తుంది. డబ్బులు నగలు తీసుకెళ్లి 2 రోజులైంది. ఇంకా పెళ్లి క్యాన్సిల్ గురించి ఏ న్యూస్ రాలేదని అడగడానికి చేస్తూ ఉంటుంది. ఎలాగో ఇప్పుడెళ్ళి
నాన్న దగ్గర పెళ్లి ఆపడం గురించే మాట్లాడతా. పెళ్లి ఆపేశాక అప్పుడు ఈవిడి గారి మొహాన డబ్బులు నగలు విసిరిగొట్టి అప్పుడు బలంగానే మాట్లాడతా. అక్క కుదిర్చిన పెళ్లిని ఆపేయమంటే అందరూ నన్ను ఓ అని తిట్టారుగా నిన్న. ఇప్పుడు చెప్తున్నా, ఈ పెళ్లిని వెంటనే క్యాన్సిల్ చేయండి. వద్దు, ఇందు పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. ఎక్కడిది ఈ పాపిష్టి సొమ్ము? ఏం నేరం చేసి సంపాదించావు? ఏం ఘోరం చేసి సంపాదించావు? చెప్తావా లేదా?